సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలంలో అన్నదాతల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. వేణుగోపాలపురం గ్రామంలో సాగునీటి కష్టాలు రైతులను నిలువున ముంచేస్తున్నాయి. కళ్ల ముందే పంటలు ఎండిపోతుంటే ఏం చేయాలో దిక్కుతోచక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో పట్టి పీడిస్తున్న లో వోల్టేజ్ సమస్య వల్ల మోటార్లు నడవక పొలాలకు నీళ్లు అందడం లేదు. ఒక్క ట్రాన్స్ఫార్మర్ పైనే అధిక లోడ్ పడ్డంతో ఈ పరిస్థితి తలెత్తిందని, 5 ఏళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే నాదుడే లేడని రైతులు మండిపడుతున్నారు. విసిగిపోయిన అన్నదాతలు చివరకు జిల్లా కలెక్టర్ను ఆశ్రయించి తమ గోడును వెళ్లబోసుకున్నారు. చెరువు కట్ట మీద ఉన్న ట్రాన్స్ఫారం కింద 35 కనెక్షన్లు ఉన్నాయి. గతంలో నేను మా మిస్సెస్ సర్పంచ్గా చేసినప్పుడు 2023లో కార్యదర్శి విజయలక్ష్మి గారి ద్వారా ట్రాన్స్ఫార్మర్కి అప్లికేషన్ పెట్టింది. అది ఇంతవరకు దాన్ని ఏం జరిగిందని అధికారులను అడుగుతున్నా వాళ్ళు స్పందించడం లేదు. కరెంటు లైన్ మెన్ని కానీ ఏఈని కానీ ఎవరిని అడిగినా వాళ్ళు దానికి వస్తుందని చెప్పి ఇన్ని రోజులు మొదలుపెట్టినారు. కొత్తగా వచ్చిన సర్పంచ్ గత 5 రోజుల నుండి వీళ్ళకి రైతులకి 35 కనెక్షన్లకి ట్రాన్స్ఫార్మర్ ఫీజులు తీసేయడం, మోటార్ల ఫీజులు తీసేయడం వల్ల వాళ్ళ పంటలు మొత్తం ఇలా ఎండిపోయినాయి. వాళ్ళు రైతులు చాలా బాగుపోతున్నారు. ఈ గారితో ఎప్పుడన్నా కూడా సంవత్సరం పోయిన మార్చిలో కూడా మీరు తీర దగ్గరికి వస్తే కొన్ని డీడీలు కట్టండి, ఆ డీడీలు కట్టి మీకు ట్రాన్స్ఫర్ ఇస్తాం, ఓవర్లోడ్ తగ్గుద్ది అన్నారు. మళ్ళీ మార్చి అయిపోయింది, మళ్ళీ యథావిధిగా అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు మధ్య మార్చి 5వ తారీఖు నుంచి వాటర్ సప్లై కావట్లేదు. మోటార్లు అంటే కొన్ని కనెక్షన్లు తప్పించి కొన్ని బంద్ చేయటం, కొన్ని మోటార్లు